హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నాను ఇంకొక టిప్తో. ఈ టిప్ మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఇడ్లీ చేసుకోవాలంటే మనం మామూలుగా ఏం కావాలనుకుంటాము? ఇడ్లీ పిండి ఆబ్వియస్లీ కావాలి, బట్ మనకు ఒక ఇడ్లీ చేసుకునే ఇడ్లీ కుక్కర్ కూడా అవసరం. బట్ ఇంత పెద్ద నాకు 4 ఇడ్లీలే కావాలి, బట్ ఇంత పెద్ద ఇడ్లీ కుక్కర్ ఎందుకు అవసరం? ఇది నా దగ్గర ఒకటి పెద్దది ఉందండి. దీంట్లో 4 ప్లేట్లు ఉంటాయి. ప్లేట్కి 6 ఇడ్లీలు అవుతాయి. సో నేను ఇప్పుడు ఇంత పెద్ద 4 ఇడ్లీల కోసం ఇంత పెద్ద పాత్ర పెట్టి ఒక ఒక దాంట్లో ఒక ఇడ్లీ ప్లేట్ పెట్టి చేసుకునే బదులు నేను ఇంకో చిట్కా చూసుకున్నాను. నా దగ్గర ఇలా కూర వండుకునే ఒక ప్యాన్ ఉందండి. సో దీంట్లో ఇది కుక్కర్లో పెట్టే స్టాండ్, నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టే స్టాండ్ పెట్టి ఇలాంటిది ఒక ప్లేట్ ఉందండి నా దగ్గర. ఈ ప్లేట్ పెట్టేసి ఇప్పుడు దీంట్లో ఒక ఇడ్లీ పిండి వేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకుంటాను. ఇప్పుడు దీని మీద ఇలా చిన్న ఇడ్లీ పాత్ర కూడా ఉందండి నా దగ్గర. సో ఇలా పెట్టుకొని ఇంకా మామూలుగా ఈ పెన్నంకి కావాల్సిన లిడ్ ఉంది. ఈ లిడ్ పెట్టేసి ఇంకా మామూలుగా మనం ఇడ్లీ ఎలా 10 మినిట్స్ అలా పెట్టుకుంటామో అలానే పెట్టుకుంటానండి. మీకు మా ఛానల్ ద్వారా ఇచ్చే సలహాలు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ మిషన్ వచ్చేసి ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడమే మా ఛానల్ యొక్క మిషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్.